మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్ వీళ్ళకి బాగా ఇష్టమైన గవర్నమెంట్ కదా, మా అక్క గారికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సునీతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సునీతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సునీతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి తాను అనుకున్నానని చెప్పి, కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూంలో ఇట్లా చనిపోయినాడు, రక్తం ఉందని చెప్పిన తర్వాత ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సునీతక్క చెప్తుంది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 years బ్యాకే స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను విమర్శించడం లేదు. మార్చి 16, 2019 సునీతక్క సిట్టు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా నరెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్ ముందు చెప్తాడు. విషయమై మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని, వివేక హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ తెలిపారు. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని, సిబిఐ విచారణ కావాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. ఈ కేసుకు సంబంధించి గత వారం సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్లను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా, బాధాకరంగా ఎందుకన్నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్లు తాగేవాడని స్టంట్ వేసినారని, కాంపింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. శివప్రకాష్ రెడ్డి కొడుకు వీళ్ళిద్దరూ ఫోన్లు చేసి ఆదినారాయణ రెడ్డికి ఆయనకు స్టంట్ వేసినారని, గుండెపోటు వచ్చిందని, రక్తపవాంతులై చనిపోయినాడని చెప్పి వాళ్ళు చెప్పి ఆ నిందను కన్వీనియంట్గా కొంతమంది విట్నెస్లను ట్యూటర్ చేసి ట్రైన్ చేసి సిబిఐ అనే సంస్థ తమ చేతిలో అప్పట్లో ఉండింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాంగ్మూలాలు ఇప్పించి అనవసరంగా అన్యాయంగా మా మీద దోసే కార్యక్రమం చేసినారు. దీనికి ఎవిడెన్స్ ఆదినారాయణ రెడ్డి గారి వీడియోనే. దీనికి ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్ మార్చి 16 సునీతక్క ఇచ్చిన వాంగ్మూలం, సిట్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం. అది కూడా మీకు షేర్ చేస్తాను. అంటే తానంతకు తానే స్వయంగా ఒప్పుకుంది గుండెపోటు అని చెప్పి ఆమె అనుకుందని, ఆమె అందరికీ చెప్పానని. ఒకవైపు ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారి బామర్ది శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు నాకు గుండెపోటు అని చెప్పి క్లియర్గా చెప్పినాడని చెప్పి. మరి ఈ కోణాల్లో అడగాలి కదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మా సునీతక్క నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా న్యాయం కోరుకునేదైతే కన్నా ఈ కోణంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాలి కదా. ఆదినారాయణ రెడ్డిని పిలవమనో, శివప్రకాష్ రెడ్డిని పిలవమనో, వాళ్ళ కొడుకుని పిలవమనో, లేకుంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంటే మార్చి 16 ఇలా ఉందనో అడగాలి కదా. ఎందుకు అడగడంలా? అత్యంత కీలకమైన అంశాలు కేసులో ఇవి పక్కదారి పట్టించి వేరే వాటిని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ కేసులో ఎంతసేపు కూడా అంటే సునీతక్క పరిస్థితి ఏంటంటే, బయటపడ్డామనుకున్న ప్రతిసారి ఇంకా లోపలికి కూరుకుపోతున్నా అనే భావన ఆమెలో ఉంది. ఏదో తప్పు చేసినామన్న భావన ఉంది ఆమెలో. ఆ భావన ఉంది కాబట్టి ఇట్లా
రెలవెంట్ సబ్జెక్ట్స్ రెలవెంట్ ఇష్యూస్ను ఎంక్వైరీ చేయమని అడగకుండా కోర్టు దృష్టికి తీసుకోకపోకుండా ఇర్రెలవెంట్ ఇష్యూస్ అన్నింటి కూడా కోర్టు దృష్టికి సిబిఐ దృష్టికి తీసుకొని పోయి కేవలం విచారణను పక్కదారి పట్టించాలా, విచారణను ప్రొలాంగ్ చేయాలా, అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలా. ఇది జరుగుతూ ఉన్న తతంగం. ఇన్ని స్టేట్మెంట్స్ గురించి ఎంక్వైరీ అడగడం లేదా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లే ఆవిడ పదే పదే మారుస్తూ వస్తున్నారు. అసలు ఈ హత్య వెనకాల ఆవిడ కూడా ఉందని మీకు ఎప్పుడు అనుమానం రాలేదు? నేను ఇందాక చెప్పిన అంశాలు ఇదే కదా. ఇప్పుడు బేసికల్లీ ఆమె భర్త తీరు, ముఖ్యంగా లెటర్ దాచిపెట్టమని చెప్పడము, ఆ అటెండర్ను సెలవు మీద పంపమని చెప్పడము, ఇవన్నీ చూస్తే భర్త పైన కానీ లేకుంటే బ్రదర్ ఇన్ లా పైన కానీ అండ్ షమీం గారి స్టేట్మెంట్స్ చదివితే షమీం అంటే వివేకానంద రెడ్డి గారి భార్య సెకండ్ వైఫ్ షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు అన్నీ కూడా బయట పెట్టే ధైర్యం సుంతకకు నిజంగా ఉందా? చాలా స్పష్టంగా విచారణలో ఉంది కదా, వివేకానంద రెడ్డి గారు ఆస్తులు ఆమె పేరిట ఇవ్వాలనుకున్నాడని ఉంది, హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది, హెచ్పిఎస్ స్కూల్లో అడ్మిషన్ తీసి చేర్చాలనుకున్నాడని ఉంది, వాళ్ళను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. అన్ని కోణాలు ఉన్నాయి కదా. ఒకవైపు ఈయనకేమో పూర్తిగా డబ్బులు చెక్ పవర్ తీసేసినారు. ఒక పక్క సునీతక్క, రాజశేఖర్ గారు అండ్ సౌభాగ్యమ్మ వీళ్ళందరూ పెద్దమ్మ కలిసి చెక్ పవర్ తీసేసినారు. ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. పూర్తిగా ఆయన అవాయిడ్ చేసినారు. లాస్ట్ 3 సంవత్సరాలు ఆయనతో మాట్లాడను కూడా లేదని చెప్పి విచారణలోనే ఉంది, సునీతక్క మాటల్లోనే ఉంది. మరి ఆయన పూర్తిగా అవాయిడ్ చేసినారు, అబాండన్ చేసినారు. ఆయన తాగి ఇంటి బయట పాపం స్టెప్స్ మీద పడిపోయినా కూడా ఇంటి బయట పండింటి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్ మీద పెట్టారు తప్ప ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పూర్తిగా అబాండన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి అటువంటిది ఆ కోణంలో విచారణ పోకుండా ఇటువంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్ అడగడము, ముఖ్యంగా షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారు ఆమెకు ఎన్నో అష్యూరెన్సెస్ ఇచ్చాడు, అవి అమలు చేయకుండానే ఆయన ప్రాణాలు వదిలాడు. అంటే ఆయన హత్య కాబడ్డాడు. మరి ఎవరు చేసి ఉండొచ్చు ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ ఆస్తులు షమీం గారి పేరిట కొడుకు పేరుతో పోతే నష్టపోయేది ఎవరు? ఆ నష్టం వాటిల్లకుండా వాళ్ళు చేసిండొచ్చు కదా. మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు? ఇది ఆ దొంగలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటివి అవి? ఈ కోణంలో ఎందుకు సిబిఐ విచారణ చేయాలా? ఎందుకు సునీతకి ఈ కోణంలో విచారణ చేయమని ఏ కోర్టును ఎందుకు అడగడం లేదు? ఇదే మా రోదన. సునీత గారు హర్షల్ బీయింగ్ ఏ డాక్టర్, ఆ ఫోటోలన్నీ చూసారు కూడా తను ఎలా కన్ఫర్మ్ చేయగలిగారు అది హార్ట్ అటాక్ అని? సో హర్షల్ బీయింగ్ ఏ డాక్టర్ నంబర్ 1. నంబర్ 2, టీడీపీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లుగా కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడుతూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని వాడుకొని 24 ఎన్నికల్లో డిఫేమ్ చేసి గెలిచారని కూడా మీరు అన్నారు. చాలా సినిమాలు కూడా తీసినారు మీ మీద యూట్యూబ్. రావాల్సి ఉన్నింది, అప్పటికే దానికోసం వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయింది, రావాల్సిన డబ్బు రాకుండా